సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి. సార్, రీసెంట్గా మనము 10th తర్వాత ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అనగా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగి ఇంత వస్తుంది జీతం అని మీరు చెప్పారు. దానికి మంచి రెస్పాన్స్ రావడంతో అలా ఎవరైనా కూడా అంటే ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళని మనం చూస్తే చాలా మంది ఉన్నారు. జాబ్ లేక చాలా సఫర్ అవుతున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం. అలాంటి వాళ్ళకి సంబంధించి కూడా ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా సార్? ఉన్నాయండి. ఒక ఇన్ఫర్మేషన్ వీడియో అండి. ఒక ఇన్ఫర్మేషన్ వీడియో నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. అందరికీ కూడా దయచేసి చెప్తున్నా, ఇది ఒక ఇన్ఫర్మేషన్ వీడియో. ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్లోకి వెళ్ళండి, కొంత మీకు ఇంకొంచెం లోతుగా తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోతున్నదండి, చాలామంది పాపం డిప్లొమా చేస్తారండి, చేసి తర్వాత ఖాళీగా ఉంటారు ఉద్యోగం లేక. కొంతమంది బీటెక్ చేసి వేల మంది ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆడవాళ్ళు కొన్ని కారణాల వల్ల గ్యాప్ వస్తుంది, వాళ్ళకి కెరియర్లో గ్యాప్ వచ్చి ఆగిపోతారు. కొంతమందికి వచ్చేటప్పటికి హెల్త్ సర్వీసెస్కి సంబంధించి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. లేదా గ్రీన్ సర్వీసెస్ అని, ఇప్పుడు గ్రీన్ పవర్ కానివ్వండి, ఇలా రకరకాల ఇనిషియేటివ్స్ ఉన్నాయి. వాటిలో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడా డిగ్రీలు చేతిలో పెట్టుకుని స్కిల్స్ లేక ఉద్యోగం రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఒక సర్వే ప్రకారం 47%కి అసలు స్కిల్స్ అనేవి ఉండట్లేదు. ఒక 53%కి మాత్రమే స్కిల్స్ అనేటువంటివి కొంతవరకు ఉంటున్నాయి అనేటువంటిది సర్వేలు చెప్తున్నటువంటివి. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక ఆపర్చునిటీ ఉందండి. grow.org.in అనేటువంటి ఒక వెబ్సైట్ ఉంది. వీళ్ళు సిఎస్ఆర్ ఇనిషియేటివ్తో టెక్నికల్గా అంటే డిప్లొమా చేయటం, బీటెక్ చేసినటువంటి వాళ్ళు, బీసీఏ చేసిన వాళ్ళు, బీఎస్సీ కంప్యూటర్ చేసినటువంటి వాళ్ళు, ఇలాంటి టెక్నికల్ నాలెడ్జ్తో డిగ్రీ ఉన్నటువంటి పిల్లలకి స్కిల్స్ లేకపోతే వీళ్ళు ఉచితంగా 3 నుంచి 4 నెలల శిక్షణ ఇస్తున్నారండి. సో 3 నుంచి 4 నెలల శిక్షణ ఇస్తున్నారు. ఏ కోర్సెస్కి సార్? సో ఇప్పుడు నేను చెప్పింది టెక్నికల్ బేస్డ్కి సంబంధించినటువంటిది. నేను ఇందాక చెప్పినట్టుగా ఉమెన్కి సంబంధించిన ఒక వింగ్ ఉంది. హెల్త్ సర్వీసెస్, హెల్త్ సర్వీసెస్లో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి అదొక ఇనిషియేటివ్ ఉంది. వీళ్ళది ఒక 7-8 ఇనిషియేటివ్స్ ఉన్నాయన్నమాట అండి. grow.org.in. సో ఇప్పుడు నేను మాట్లాడినటువంటి డిగ్రీస్ అన్నీ కూడా టెక్నికల్ బేస్డ్ నాలెడ్జ్ ఉన్నటువంటి పిల్లలకి జాబ్కి సంబంధించిన స్కిల్స్కి ఎలివేట్ అవ్వటానికి వీళ్ళు అందిస్తున్నటువంటి ఉచిత శిక్షణ. బయట 40 నుంచి 50 వేల వరకు ఖర్చు అయ్యేటువంటి సందర్భం అనమాట అండి. సో వీళ్ళకి ఇప్పుడు నేను చెప్పినట్టుగా బీఎస్సీ కంప్యూటర్స్, బీటెక్, డిప్లొమా ఇలాంటి కోర్సెస్ చేసినటువంటి పిల్లలందరూ కూడా ఈ కోర్సెస్కి ఎన్రోల్ అవ్వచ్చు అన్నమాట అండి. ఇప్పుడు నేను చెప్పిన సైట్లో లాగిన్ అయితే వాళ్ళు ఒక టెస్ట్ పెట్టడం జరుగుతుందన్నమాట అండి. ఒక పర్టికులర్ టైంలో ఎప్పుడైతే వాళ్ళకి బ్యాచెస్ ఉన్నాయో ఆ టైంకి టెస్ట్ పెట్టడం జరుగుతుంది. ఈ టెస్ట్ పెట్టినప్పుడు అందులో సెలెక్ట్ అయినటువంటి పిల్లల్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి 3 నెలల కోచింగ్ ఇస్తారండి. కోచింగ్ ఇవ్వటమే కాదండి, లైఫ్ స్కిల్స్ మీద కోచింగ్ ఇస్తారు. టెక్నికల్ నాలెడ్జే కాకుండా లైఫ్ స్కిల్స్ మీద కోచింగ్ ఇస్తారు, ఇంటర్వ్యూ స్కిల్స్ మీద కోచింగ్ ఇస్తారండి. సో వీళ్ళని డైరెక్ట్గా కంపెనీలోకి ప్లేస్ చేయడానికి, ప్లేస్మెంట్స్ని కూడా వీళ్ళు ఉపయోగించుకుని ఎక్కువ మందిని సక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారండి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే గ్రీన్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి, అంటే సోలార్ ప్యానెల్కి సంబంధించినటువంటి టెక్నికల్ వర్క్, సో ఆ టెక్నీషియన్ తయారు చేయడానికి ఒక ఇనిషియేటివ్ ఉంది. అలాగే హెల్త్ సర్వీసెస్కి సంబంధించి ఒక ఇనిషియేటివ్ ఉంది. సో ఇందాక నేను చెప్పినట్టుగా ఆడవాళ్ళకి సంబంధించి ఎక్కడైనా గ్యాప్ వచ్చేసి, అంటే ఒక 20 years 25 years తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కొంత గ్యాప్ వచ్చి మళ్ళీ ఉద్యోగం కాదు చూస్తుంటే వాళ్ళకి సంబంధించినటువంటి స్కిల్స్ని పెంపొందించి వాళ్ళకి సరైనటువంటి జాబ్ ఇవ్వటానికి ఉమెన్ అనేటువంటి ఒక ఇనిషియేటివ్, గ్రో ఉమెన్ అనేటువంటి ఒక ఇనిషియేటివ్ ఉంది. సో ఇట్లాగా ఒక 7-8 ఇనిషియేటివ్స్ ఉన్నాయన్నమాట అండి. సో కాబట్టి మనం రిక్వెస్ట్ చేసేటువంటిది ఏమిటంటే ఎవరైతే అవసరం ఉందో వాళ్ళు ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి, లాగిన్ అవ్వండి, డీటెయిల్స్ కంప్లీట్గా సేకరించండి. ఖచ్చితంగా చాలామందికి ఇది హెల్ప్ అవుతుందండి. మీరు చెప్పింది అంటే ఆల్ వింగ్స్ అన్నారు కదా సార్, దానికంటూ పర్టికులర్ ఎలిజిబిలిటీ కావచ్చు అండ్ ఎగ్జామ్ కావచ్చు ఏమైనా ఉంటుంది? అవునండి, అవును. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన టెక్నికల్ బేస్డ్ అన్నాను.
కొన్ని డిగ్రీస్ చెప్పాను. సో ఆ డిగ్రీస్ ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్. వీళ్ళు అప్లై చేసిన తర్వాత వీళ్ళకి ఒక టెస్ట్ పెట్టడం జరుగుతుంది. ఆ టెస్ట్లో సెలెక్ట్ అయ్యి ఎంతమందికి అయితే కోచింగ్ ఇవ్వబోతున్నారో ఆ పర్టికులర్ సెంటర్లో అంతమందిని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఉదాహరణకి ఈ టెక్నికల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫుల్ స్టాక్ అనేటువంటి ఒక కోర్స్ ఉంటుంది, డేటా అనలిటిక్స్ ఉంటుంది. సో ఇలాంటి కోర్సెస్ వీళ్ళు ఇవ్వటం జరుగుతుంది అనమాట. డ్యూరేషన్ 3 months అండి, 3 or 4 months అనమాట అండి, డిపెండ్స్. సో అట్లాగే ఆడవాళ్ళకి సంబంధించినటువంటి గ్యాప్ వచ్చినటువంటి వాళ్ళకి కొంతమందికి ఏంటంటే కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించి మార్కెటింగ్లోకి పంపించడం కానివ్వండి, లేదా వాళ్ళకి సంబంధించినటువంటి లైఫ్కి సంబంధించినటువంటి కొన్ని స్కిల్స్కి సంబంధించి ఎక్కడైతే వాళ్ళ సూటబిలిటీ ఉందో అక్కడ వాళ్ళని ఎంపవర్ చేయటం అనేటువంటిది జరుగుతూ ఉందన్నమాట అండి. సో ఉదాహరణకి ఇందాక నేను గ్రీన్ అనేటువంటి ఒక ఇనిషియేటివ్ చెప్పాను, గ్రో గ్రీన్ అనేటువంటిది. దీంట్లో ఎలక్ట్రికల్ ప్యానెల్స్ ఉంటాయండి. సో రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ సెక్టార్ కాబోతున్నటువంటిది. సో దాంట్లో టెక్నీషియన్కి సంబంధించినటువంటి కోర్సెస్కి సంబంధించినటువంటి స్కిల్స్ని వీళ్ళు పెంపొందించడానికి ఈ ఇనిషియేటివ్ అనమాట అండి. హెల్త్ సర్వీస్కి సంబంధించినటువంటి ఒక ఇనిషియేటివ్ ఉంది. సో ఇలా డిఫరెంట్ ఇనిషియేటివ్స్ వీళ్ళు చేస్తూ ఉన్నారు. చాలామందికి ఇది హెల్ప్ అవుతుందండి. ఎంతమందికి అయితే అంటే ఎవరైతే ఆ నీడ్ ఉందో వాళ్ళు కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తే చాలా చాలా హెల్ప్ అవుతుంది. చాలా వందల మంది దీంట్లో బెనిఫిట్ పొంది డైరెక్ట్గా జాబ్స్ 4 lakhs, 3.5 lakhs, 5 lakhs LPAతో వాళ్ళు సంపాదించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. ఈ విధంగానండి ఇప్పుడు మనం ఒక్కదాని గురించి మనం చెప్పాం, గ్రో అనేటువంటి ఇనిషియేటివ్ ఎవరిదైతే ఉందో దాని గురించి మనం చెప్పాం. ఇలా చాలామంది పిల్లలు ఈ రోజున MCA చేసి, బీటెక్ చేసి, BSc కంప్యూటర్ చేసి, BCA చేసి, MBAలు చేసి రకరకాల డిగ్రీస్తో చాలామంది పిల్లలు డిగ్రీలు చేతిలో పట్టుకొని నాకు స్కిల్స్ లేవు, నాకు కమ్యూనికేషన్ లేదు, నాకు మార్క్స్ ఉన్నాయి కానీ దాంట్లో నాలెడ్జ్ లేదు అని డీమోటివ్ అయ్యేటువంటి పిల్లలే చాలామంది ఉంటారండి. నాకు విలేజెస్లో చూస్తే చాలామంది కనిపిస్తూ ఉంటారు పాపం. కానీ వాళ్ళకు ఒక చేయూత అందిస్తే ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అయ్యి పైకి రైజ్ అయ్యేటువంటి వాళ్ళు 90% ఉంటారండి. చాలా చాలా నమ్మకం నాకు. అలాంటి పిల్లలు అయితే చాలా చాలా నమ్మకం. సో ఇలాంటి వాళ్ళందరికీ ఇలాంటి ఇనిషియేటివ్స్ చాలా ఉంటాయండి. ఇప్పుడు మనం చెప్పింది ఒక్కటే. సో వాళ్ళు కొంచెం ఎక్స్ప్లోర్ చేసుకొని ఇలాంటి ఇనిషియేటివ్స్ ఎవరున్నారు, ఆ ట్రైనింగ్ ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరున్నారు అనేటువంటిది ఒక్కసారి జాగ్రత్తగా సెర్చ్ చేస్తే రకరకాల ఆప్షన్స్ వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయండి. ఎప్పుడైతే అట్లా కనిపించిందో, ఎప్పుడైతే వాళ్ళకి ఆ హెల్పింగ్ హ్యాండ్ దొరికిందో ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క లోపాలు ఏవైతే ఉన్నాయో అవి చిన్నవైపోయి వాళ్ళ గమ్యం పెద్దదైపోతుందండి. ఎప్పుడైతే ఆ గమ్యం పెద్దగా కనిపించిందో వాళ్ళ శక్తి కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తుందన్నమాట అండి. సో కాబట్టి అలాంటి పిల్లలందరికీ హెల్ప్ అవ్వాలనేటువంటిదే మన ఉద్దేశం. డెఫినెట్గా సార్, చాలా మంది కూడా నాకు జాబ్ రావట్లేదు అని ఆలోచిస్తారు, కానీ దానికి మన దగ్గర స్కిల్ ఉందా, దానికి ఎలాంటి రిసోర్సెస్ ఉన్నాయి, ఆ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా అవసరం. అండ్ మీరు చెప్పినట్టుగా ఎవరికైనా కూడా అంటే కెరియర్ గైడెన్స్ ప్రకారంగా బైపీసీ కావచ్చు, ఎంపీసీ కావచ్చు, సిఈసీ కావచ్చు, ఒక దగ్గర మేము స్టక్ అయ్యాము, లేదంటే మా కెరియర్ గైడెన్స్ బాగుండడానికి మాకు మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ చేయ ఛాన్స్ ఉందంటారు? ఖచ్చితంగా అండి. ఏదైతే నెంబర్ స్క్రోల్ అవుతుందో దానికి కాల్ చేస్తే మన టీం వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తారు. కెరియర్కి సంబంధించి ఇప్పుడు చిన్నపిల్లలు అయితే 9th, 10th ఉన్నప్పుడు వాళ్ళకి కంపాటబుల్ కెరియర్ ఎక్కడుంది అనేటువంటి టెస్ట్స్ కూడా ఉన్నాయండి. సో వరల్డ్లీ యాక్సెప్టెడ్ టెస్ట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో దాని ప్రకారం వాళ్ళ కెరియర్ని చూస్ చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.